Andariki namaskaram. Good evening, ladies and gentlemen, and a hearty welcome to one and all to the audio launch of Nee Jataga Nenundali. Minchave chali sahinsave sakhi nanu marachi nuve jeevinsave bharinsave nizam smarinsake gatam నను మరచి నువ్వే జీవించవే నీ ప్రేమ మీద చేసేస్తున్నా ప్రమాణమే నా జన్మ దాటి సాగిస్తున్నా ప్రయాణమే నా జీవితం జీవించవే క్షమించవే చలి సహించవే సఖీ నను మరచి నువ్వే జీవించవే నిన్నే నమ్మేనేస్తాం నువ్వు నీకందించే సాయం నువ్వే సాగే దారే నువ్వు నీకే చెప్పే ధైర్యం నువ్వే మొక్కే దైవం నువ్వు చేరగాని చేరితావు ఉషోదయం నువ్వే నిశామయం నేనే నను మరచి నువ్వే జీవించవే నను మరచి నువ్వే జీవించవే సినిమా విడుదల ఈ 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆషికి 2 సంగీతం బాలీవుడ్లో ప్రథమ స్థానంలో ఉంది. అలాంటి పాటలను తెలుగులో సాహిత్యం అందించాల్సి రావటం ఒక రకంగా అదృష్టం, మరొక రకంగా ప్రమాదం అని చెప్పాలి. ప్రమాదం ఎందుకంటున్నానంటే పాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ముందు ఆ హిందీ పాటలతో పోల్చుకుంటారు. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉందని ఖచ్చితంగా పోలుస్తారు. పోల్చి పెదవి విరిచే ప్రమాదం ఉందని చిన్న భయంతో కూడిన ఒక చిన్న హెచ్చరిక నాకు. అయినా కూడా ధైర్యంగా మనస్ఫూర్తిగా నిజాయితీగా కష్టపడి పాటలన్నీ రాశాను. తప్పకుండా మీ అందరి ఆదరణ అభిమానం పొందుతాయని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఇందులో మాతృకలోని 20% మాత్రమే భావాన్ని యథాతథంగా స్వీకరించి 80% కొత్తగా రాసే ప్రయత్నం చేశాను. నా ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తారని అనుకుంటున్నాను. పరమేశ్వర ఆర్ట్స్ ఆఫీస్లో మేము గోవిందనందరవాడలో షూటింగ్ జరుగుతుండగా ఒక టీం వచ్చారు. అక్కడికి వచ్చి ఎవరై వీళ్ళంటే కొంచెం సార్ వీళ్ళు ఈ రూమ్ ఖాళీ చేయండి అన్నారు. సరే ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చాం. వెనక రూమ్లో కూర్చున్నారు. 10 రోజుల్లో వెనక రూమ్ నుంచి ముందు రూమ్కి వచ్చారు. ఇంకో 10 రోజులకి ఇంకో రూమ్కి వచ్చారు. ఇంకో 10 రోజులకి సెట్లోకి వెళ్ళిపోయారు. 4 రోజులకి సినిమా తీశారు. మళ్ళీ 10 రోజుల్లో ఆడియో అన్నారు. ఇదే స్పీడు సినిమాలో కూడా ఉంటుందని ఆశిస్తున్నా. యంగ్ టీము ఈ మధ్య మీరు చూశారో లేదో కానీ గోవిందనందరవాడ సినిమాలో చిన్న చిన్న మార్పులు జరిగాక మా బండ్ల గణేష్ నేల మీద నుంచోట్ల ఆకాశంతోనే విహరిస్తున్నాడు. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళ ఈ వేదిక ఇది కాకపోయినా నిజం చెప్తున్నా అది 100 crores క్లబ్లోకి వెళ్ళబోయే సినిమా. అది ఆ సినిమాకి ఈ సినిమా పేరేంటి, నీ జతగా నేను ఉండాలని. దానికి జతగా ఇది కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బండ్ల గణేష్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే మంచి హిట్ ప్రొడ్యూసర్లు ముందు కూర్చున్నారు. వాళ్ళందరూ దీవించడానికి వచ్చారు బండ్ల గణేష్ని. ఈ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అవ్వాలి. బాగా ఈ డైరెక్టర్లకి, హీరో గారికి అందరికీ కూడా మంచి రాణిబుద్ధి ఇచ్చే సినిమా అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఈ సినిమాలో పాట సున్రాహనుతు రోరాహమే పాటకి అది ఇంటర్నేషనల్ హిట్ సాంగ్. అది ఆ ఇంటర్నేషనల్ హిట్ సాంగ్కి యాక్చువల్గా సినిమాలో సిచ్యువేషన్ లేదు, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయదు దాన్ని ఒక కవి పాటని తర్జుమా చేసుకోవడం అర్థం చేసుకోవడంతో పాటు ఆ లిరికల్ సిచ్యువేషన్ అర్థం చేసుకుని వింటున్నాం అనేస్తాం, మౌన సంగీతం అని రాయటం చంద్రబోస్ గారి కవితా పటిమకి అది ఒక నిదర్శనం. ఆత్రేయ గారు, రాజశ్రీ గారి తర్వాత అనువాద సాహిత్యంలో ఈయన ఇంత గొప్ప పాటలు రాశాడు. ఈ సినిమాకి ఈ పాటల ప్రాణాలు 9 అయితే 9 ప్రాణాలు అవుతాయి పాటలు. అలాగే హీరో సచిన్ జోషి గారికి, దర్శకుడు రవీంద్ర గారికి నా శుభాకాంక్షలు. బండ్ల గణేష్ ఇందాక మనం అనుకున్నట్టుగా చెప్పేస్తున్నా, నిబద్ధత గల నిర్మాత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆల్ ది బెస్ట్ అనే. నువ్వే నాతో లేకుంటే ఇక నేనే నాతో లేను కదా, నాకే నువ్వు తోడుంటే నా ప్రాణంతో పని లేదు కదా. నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా, పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా. నేనే మరచిన పాటే నువ్వై పాడేవు కాపాడేవు, వెలకే దొరకని కోవెల నువ్వై వలచేవు నన్ను గెలిచేవు. నా ఊహ నువ్వు, నా ఉనికి నువ్వు, నా ఊపిరి పేరు నువ్వు. నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా, పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా. నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా, పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా. ఫస్ట్ ఈ మూవీ చేసేటప్పుడు లైక్ సీసీఎల్ ఆడేటల్లాం సచిన్ అన్నతోని. సో వీ వర్ ఆల్ సర్ప్రైజ్డ్. ఆష్కీ 2 ఇంత పాపులర్ అయింది, ద సాంగ్స్ బికెమ్ సో పాపులర్. వీ వర్ వండరింగ్. ఒకరోజు వన్ ఫైన్ డే నన్ను విశ్వాని సెట్స్ మీద పిలిచి హీ వాజ్ లైక్ ఆస్కింగ్ అస్ టు హియర్ ద సాంగ్స్. సో ఫస్ట్ సాంగ్ వినేసరికి ద ట్యూన్ ఇస్ ద సేమ్, బట్ హిందీ కంటెంట్ మిస్ కాకుండా రెప్లికా చేయడం ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ, లైక్ వెరీ టఫ్ థింగ్, హార్డ్ థింగ్ టు డూ. సో లిరిక్స్ ఆర్ రియలీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద group and Ganguly and Mithun gave a very nice music. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆష్కీ 2 గురించి తెలిసిందే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఆ మూవీని తెలుగులోకి తీసుకురావడం అంటే ఐ షుడ్ సే ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. అండ్ సచిన్ బీయింగ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, హోప్ హీ గెట్స్ అ వెరీ గుడ్ హిట్ విత్ దిస్ మూవీ. అండ్ మ్యూజిక్ యాజ్ ఇట్ ఇస్ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద హిట్ హిందీలో, ఇక్కడ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. సచిన్ నాకు ఒక 11 years నుంచి మంచి ఫ్రెండ్. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ రవి, అండ్ మొదటి సినిమా బంపర్ ఆఫర్, ఆ సినిమాలో కూడా నేను ఉన్నాను. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు కంబైన్ ఈ మూవీ ఆషికి 2 అంటే ఎంత పెద్ద హిట్ అయిందని మీకు తెలుసు. ఇది కూడా తెలుగులో అలాగే పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సార్కి, డైరెక్టర్ జయ రవీంద్ర గారికి, హీరో సచిన్ అండ్ హీరోయిన్ నాజియాకి ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. విజువల్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ నో డౌట్ ద ఫిల్మ్ విల్ గో ఆన్ టు బీ అ హ్యూజ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ ఆష్కీ 2. థ్యాంక్ యూ. సచిన్ అన్న, నాజియా,
బండ్ల గణేష్ అన్న అండ్ డైరెక్టర్ రవీందర్ అన్న అండ్ ఆల్ క్రూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఈ సినిమాలో నాకు కూడా ఒక రోల్ ఇచ్చి లైక్ ఐఎమ్ సో హ్యాపీ డూయింగ్ ఏ వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిందీలో ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలిసిందే. సచిన్కి మళ్ళీ ఒక సెన్సేషనల్ హిట్ సినిమా అవుద్ది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. బండ్ల గణేష్కి బంపర్ ఆఫర్ అవ్వాలి. పెద్ద సినిమాల్లో సంపాదించిన దానికంటే ఈ సినిమాలో చాలా బాగా ఎక్కువ సంపాదించాలి. ఇది చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆనందం బురకలు వేస్తే నేస్తం 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 స్పందించే హృదయాలు అందించే చప్పట్లు ఆ శబ్దంలోనే ఉంది అంతేలేని సంతోషం. హర్షించే అధరాలు వర్షించే దీవెనలు ఆ మంత్రంలోనే ఉంది అవధేలేని ఆనందం. ఆనందం బురకలు వేస్తే గానం ఆవేదన మనసును మూస్తే మౌనం. వింటున్నావనేస్తం మౌన సంగీతం. వింటున్నావనేస్తం నా మౌన సంగీతం. నీ జతగా నేనుండాలి. మరి ఆలస్యం చేయకుండా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. క్షమించవే చెలి సహించవే సఖీ నన్ను మరచి నువ్వే జీవించవే. భరించవే నిజం స్మరించకే గతం నన్ను మరచి నువ్వే జీవించవే. నీ ప్రేమ మీద చేసేస్తున్నా ప్రమాణమే నా జన్మ దాటి సాగిస్తున్నా ప్రయాణమే. నా జీవితం జీవించవే. క్షమించవే చెలి సహించవే సఖీ నన్ను మరచి నువ్వే జీవించవే. నిన్నే నమ్మేనేస్తాం నువ్వు నీకందించే సాయం నువ్వు నువ్వే సాగే దారే నువ్వు నీకే చెప్పే ధైర్యం నువ్వు నువ్వే మొక్కే దైవం నువ్వు చేరగాని చేరితావు. నిన్నే నమ్మేనేస్తాం నువ్వు నీకందించే సాయం నువ్వు నువ్వే సాగే దారే నువ్వు నీకే చెప్పే ధైర్యం నువ్వు నువ్వే మొక్కే దైవం నువ్వు చేరగాని చేరితావు. ఉషోదయం నువ్వే నిశామయం నేనే నన్ను మరచి నువ్వే జీవించవే. నన్ను మరచి నువ్వే. సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో మేము హీరో ఎప్పుడు డేట్లు ఇస్తాడా సినిమాలు తీయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే హీరో ఉంటే మా బాధ్యతలు ప్రేక్షకుల్ని మిమ్మల్ని థియేటర్కి తీసుకురావడానికి ఆల్మోస్ట్ వాళ్ళ పోస్టల్ పైన వాళ్ళని చూసి మీరు వచ్చేస్తారు. సో గణేష్ ఫస్ట్ అంతా అలాగే ట్రై చేశాడు. ఎప్పుడు అంటూ ఉంటాడు నాకెందుకన్నా రిస్క్, నేను టెన్షన్ తీసుకోను. రవితేజ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్ అందరు హీరోలతోనే సినిమాలు తీయడానికి ట్రై చేస్తుంటాడు.
ఫస్ట్ టైం ఒక స్టోరీ బేస్డ్, అంటే ఇది ఆషికి 2 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. స్టోరీ బేస్డ్ ఫిలిం. స్టోరీ బేస్డ్ అంటే సినిమా మీరు చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చి బాగుంది అంటే నెక్స్ట్ షోకి జనాలు వస్తారు. సో అలాంటి స్టోరీ బేస్డ్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడు. గణేష్ ఆల్ ది బెస్ట్, అండ్ సచిన్ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ఆల్ ది బెస్ట్. కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంది సచిన్ దగ్గర, లాగేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్లో ఈ ఆషికి 2 రీమేక్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. గణేష్ గారికి ఆషికి 2 బాగా నచ్చి తెలుగులో రీమేక్ చేయాలనుకోవటం, దాన్ని నన్ను డైరెక్ట్గా అనుకోవటం చాలా థ్యాంక్స్ గణేష్ గారు. ఎంతో బిజీగా ఉన్న సచిన్ గారు, ఆయనకి ఆషికి 2 బాగా నచ్చి ఆయన ఈ సినిమాని తెలుగులో చేద్దాం అనుకున్నారు. ఆయనకి చాలా పనులున్నా సరే, ఎంత బిజినెస్ పనులున్నా సరే, ఈ సినిమా మీద 3 నెలల నుంచి వర్క్ చేస్తున్నారు. ఆయన డే అండ్ నైట్లో పని చేస్తున్నారు. ఆయనకి ఆషికి 2 బాగా నచ్చింది. నేను థియేటర్లో చూసి ఆషికి 2 ఇంత మంచి సినిమా మనం తీయాలి అనిపించింది. అలా ఆషికి 2 అందరికీ నచ్చి మేమందరం ఈ సినిమా చేసాము. ఆషికి 2ని తెలుగులో చేద్దామని రైట్స్ కొన్నాక ఎవరిని పెడదాం అని అనుకుంటుంటే నా క్లోజ్ ఫ్రెండ్, ఒక మనసున్న మనిషి, ఓ మంచి వ్యక్తి, నాకు గత 10 సంవత్సరాలుగా నాతో ఎంతో సన్నిహితంగా ఉండి ఎప్పుడు నాకు ఏ పని ఉన్నా బాంబేలో ఎప్పుడు ఫోన్ చేసినా సచిన్ జీ అనగానే అజావ్ అని ఆయన అద్భుతంగా చూసుకొని ఏం కావాలంటే అయినా నాకు సమకూరుస్తూ నన్ను ప్రోత్సహించే సచిన్ గారు తెలుగు సినిమాలు మానే ఛానల్ అయింది. సచిన్ని తీసుకొచ్చి తెలుగులో యాక్ట్ చేయించి సూపర్ హిట్ కొడితే బాగుంటుంది అని అనిపించి నేను ఫోన్ చేసి ఈ సినిమా మీరు చేయాలి అని అడగంగానే ఓకే నేను చేస్తాను అన్నారు. అందుకు థ్యాంక్ యూ సచిన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి ఫ్రెండ్ నాకు ఉండటం నా అదృష్టం. ఈ సినిమా పెద్ద హిట్ చేసి మీకు గిఫ్ట్ ఇస్తాను. నాకు నీ జతగా నేను ఉండాలి, సూపర్ హిట్ కావాలని, సూపర్ హిట్ చేయాలని దానికి సహకరించిన నా డైరెక్టర్ రవీంద్రకి, మా ప్రొడక్షన్ క్రూ అందరికీ, ముఖ్యంగా మా ప్రొడక్షన్ కంట్రోల్ శివకి, అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా జూలై 3వ వారం రిలీజ్ చేస్తున్నాం. పెద్ద హిట్ కొడతాం. ఈ సినిమా సక్సెస్కి మీ అందరి ఆశీస్సులు కావాలి, మమ్మల్ని ఆదరించాలి. హిందీలో ఘన విజయం సాధించినలాగా ఇది కూడా తెలుగులో కూడా సాధిస్తుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. I hope everybody enjoyed what they saw and they heard tonight. This movie is very special to me. It's my first film in Telugu. I don't speak the language yet, but the entire experience and being here in Hyderabad has been just wonderful for me. So I hope that in the coming future, I can be a part of this beautiful industry. And in turn, I really hope that I find your love for my success. First of all, I love you all. Thank you so much for being here and being here for my audio release. I respect you all. All I have to say, sorry, I'm talking English, Telugu, Naki Radu. I'm a little, I understand Telugu, but I'm a little not fluent in my Telugu. I don't want to say wrong words that discourage you. But all I have to say is, Nee Jataka Nenundali. It's my love, it's my respect for all of you. This movie, whatever it is because of you. Nobody else. And thank you so much for being here. I love you all. And I hope this film does what it requires to do. Thank you so much. Thank you. ప్రేమ, జీవితం, కోరిక ఈ మూడు కలిసి అంటున్నాయి నీ జతగా నేనుండాలని. ఆనందం బురకలు వేస్తే గానం
పేరేంటి? గాయత్రి నందన. సో గ్రేట్ సింగర్ అవ్వాలని అనుకుంటున్నావు అన్నమాట. నీ వాయిస్లో చాలా మ్యాజిక్ ఉంది. నేను పాడింది నచ్చక జోక్ చేస్తున్నారా? సాంగ్ని మ్యూజిక్ని నేనెప్పుడు జోక్గా తీసుకోను. నిన్ను ఈ ప్రపంచానికి నేను పరిచయం చేస్తాను. పాట వెలిగెను నీలో నిజమా కదా, నా ప్రేమ పలికెను నీలో నిజమా. గాయత్రి. ఏంటి? ఏం లేదు, ఊరికే. నా పాట వెలిగెను నీలో నిజమా కదా. ఇంకా నా లైఫ్లో ఏమైనా మిగిలిందంటే అది ఈ అమ్మాయి. ఇప్పుడు నా జనం, సమాజం అన్నీ తనే అమ్మా. నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువ్వు పౌర్ణిమా పంతమా. మరైతే ఈ అలవాటుని వదిలే. త్యాగమా తొలి స్వార్థమా. కట్ 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 కట్. సార్ పిచ్చు కొంచెం లో అవుతుంది. ఐఎమ్ ఫినిష్డ్. నేను ఇంకా పాడటానికి పనికిరాను. ఐఎమ్ రాఘవ్ జయరామ్. ఐఎమ్ అ బ్లడీ స్టార్. నేను నిన్న స్టార్నే, ఈ రోజు స్టార్నే, ఎప్పటికీ స్టార్నే.